హలో గైస్, వెల్కమ్ టు దేశీ ఆంధ్ర కిచెన్. ఈరోజు సింపుల్ అండ్ టేస్టీగా బీరకాయ రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం 4 టమాటాలు, ఒక బీరకాయ, 10 నుంచి 15 వరకు పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా తీసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ టొమాటోస్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. టొమాటోస్ కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా కూడా వేసుకొని మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుంది. నెక్స్ట్ ఇవన్నీ బ్లెండర్లోకి యాడ్ చేసుకొని కొంచెం చింతపండు అండ్ వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా యాడ్ చేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ తాలింపు కోసం ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని తాలింపు గింజల్ని యాడ్ చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిర్చి అండ్ కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ తాలింపుని మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడిలో యాడ్ చేసుకుంటే రోటి పచ్చడి అయితే ప్రిపేర్ అవుతుంది. ఈ రోటి పచ్చడిని రైస్ చపాతీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.